అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు. అయినా సరే నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి, ఈయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి. మీరు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు లేకపోతే ఇంకొకరు ఏమని అనుకుంటున్నారేమో, ఎవరు ఏమనుకోము. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా మీ వెనకాతలే ఉంటారు. కాబట్టికి ఎవ్వరు ఏమనుకోరు. ఇవాళ నుంచి ప్రతి బీసీ, ఎస్సీ, మైనార్టీ లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అందరూ చెబుతారు. కాబట్టికి మేము చంద్రబాబు నాయుడు గారిని మాత్రం డిమాండ్ చేస్తున్నాం, ఈ పదవిని చేపట్టాలని లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆలోచన ఎందుకు రావడం ఏముందండి, ఇప్పుడు అరే తప్పది. ఇవాళ పార్టీ 130 సీట్లు వస్తున్నాయి. అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రమోషన్ ఇవ్వాలి, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి. 2 శాఖలు చేయలేరు. కాబట్టి నేను లోకేష్ బాబు గారిని కూడా మంత్రి పదవి ఇది 2 చేపట్టమంటలేదే. నేను పార్టీ అధ్యక్ష బాధ్యతల వరకే లోకేష్ బాబు గారిని చేయమన్నా. నేను చెప్పేది ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి. ఆయన ముందు కార్యకర్తలకి లాభం జరగాలన్నా కార్యకర్తలు, ఎందుకంటే ఆయన కార్యకర్తలకు బాగా దగ్గర అయిపోయినటువంటి వ్యక్తి. చెప్పాక చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులందరినీ కూడా ఆయన పేరు పెట్టి అన్నానో లేకపోతే బాబాయ్ అనో ఏదో ఒకటి తమ్ముడు అనో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబుకి ఇంకా ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ జరిగింది. కాబట్టి అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ అప్పగించి అదే రోజు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారు అధ్యక్షుడిగా, అది కూడా ఒకే రోజు జరగాలని మేమైతే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారికి తెలుసు, మేము సూచించి, నేను చంద్రబాబు నాయుడు, నేను పార్టీలో 1 ఆఫ్ ది మెంబర్నే కదా. నేను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని. 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి పోరాడానా లేదా చెప్పండి మీరు? పోరాటం చేయలేని వాళ్ళు టికెట్లు తెచ్చుకున్నారా? మాకు టికెట్లు ఇవ్వకపోయినా మేము పార్టీకి అంకిత భావంతో ఆ కుటుంబానికి లాయల్గా మేము ఉన్నాం కదా. కాబట్టి డిమాండ్ చేసే హక్కు నాకుంది. అది కూడా చెప్తున్నా, డిమాండ్ చేసే అర్హత నాకుంది. కాబట్టి నేను అది చేస్తున్నా. నా గురించి అయితే కరెక్ట్ కాదు. అది అందుకనే చెప్పేది నేను ఒక బీసీనే. గౌర మా క్యాస్ట్ బీసీ-డి అయినా సరే ఒక బీసీనే ముందుకొచ్చి చెప్తున్నాం, ఈ పార్టీకి బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు గారిని అయితే మరి ఈ విషయంలో డిమాండ్ లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగా అచ్చెన్నాయుడు గారు కూడా 5 ఏళ్ళు చేశారు, ఆయనకి మంత్రి పదవిలో కీలకమైనటువంటి మంత్రి శాఖ ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే డిమాండ్ చేయకూడదు, ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. కాబట్టి ఆయన బీసీ నాయకుడిగా పాపం జైలుకి వెళ్ళినా ఆయన చానాళ్ళు కష్టపడినా సరే పార్టీకి అంకిత భావంతో నిజంగా నియోజకవర్గం కూడా వదిలేసి పార్టీ ఆఫీసులో ఉన్నాడు. కాబట్టి అచ్చెన్నాయుడు గారికి న్యాయం చేయాలా, సేమ్ టైం పార్టీ అధ్యక్ష బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పాలని మేము మాత్రం చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మొదటి బాధ్యతని నేనే. అవాళ వాడు ఏలంపాటు పెట్టాడు. ముందు రోజు బుద్ధ ఎంకన్నా బోండమ్మ వస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేసిన వాడికి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వేలంపాట ఎక్కడా జరగలేంతవరకు వేలంపాట పెడతా తురకా కిషోర్ అనే వ్యక్తికి కాకుండా అక్కడ వేరే వ్యక్తిని కౌన్సిలర్గా ఆల్రెడీ ప్రపోజల్ చేస్తే
అక్కడ ఎవరో లేకపోతే తుర్కా కిషోర్ అనేవాడు లెగిసి నేను చేస్తానని చెప్పి ఆ దాడికి నాయకత్వం వహించాడు. వాడు తుర్కా కిషోర్ మీ మీడియాలో కొడుతున్నట్టు కర్రా పెట్టి కొట్టింది నన్నే. వాళ్ళు నేను ఇటు కూర్చున్నా బోండమ్మ ఇటు కూర్చున్నాడు, నన్నే కొడుతున్నాడు. మీ టీవీల్లో కూడా విజువల్స్ వచ్చినాయి, బుద్ధ వెంకన్నని కూడా క్లియర్గా రాశారు. అసలుకి ఇలాంటి వాటిని షూట్ చేసినా ఇప్పుడు నిజంగా అక్కడ కక్షలు ఉన్నాయనుకోండి, వాళ్ళు చూసుకోవచ్చు, తప్పులేదు. మేము వెళ్ళింది వాళ్ళ నామినేషన్లు వేయట్లేదని లాయర్లను తీసుకొని వేయనట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. వెళ్తే అంత దారుణంగా అసలు వేరే ఊరు నుంచి వచ్చిన వ్యక్తిని మన ఇంటికాడికి వచ్చాడనుకో, శత్రువైన వైసీపీ పార్టీ వాళ్ళు రమ్మంటాం, కూర్చోమంటాం, టీ తాగమంటాం, లేదా కాఫీ ఇస్తాం. ఆ ఊర్లోకి అడిగి పెడితే దాడి చేసి చంపేపోయారంటే వాడిని షూట్ చేసినా తప్పులేదు. పోలీసులు దొంగల్ని అంతకుల్ని ఎన్కౌంటర్ కాదు, ఇలాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేయాలి. 4 సార్లు ఎమ్మెల్యే అయితే ఏంటి ఎక్కువ, ఇలాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేయాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించినటువంటి మా జిల్లా వైసీపీ నాయకులు, చిత్తూరు జిల్లా నాయకురాలు, అలాగే కాకినాడ నాయకుడు, వీళ్ళందరూ కూడా కొంతమంది విదేశాలు వెళ్ళిపోయారు. అప్పుడే కొంతమంది పాస్పోర్ట్లు రెడీ చేసుకొని కౌంటింగ్ కూడా వెళ్లకుండా వెళ్ళిపోవడం ఖాయం. అయితే 2024 జూన్ 4తో వైసీపీ కథ సమాప్తం. వైసీపీ కథ ఉంది కదా, ఆ కథ మాత్రం సమాప్తం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎందుకంటే మేము వెళ్ళింది అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి, మమ్మల్ని కూడా అతను హత్య చేయించే పద్ధతిలో ఉన్నాడంటే అసలు ఇంకేంటి, మేము ఆయనకు విరోధస్తులమా? ఆయనకి మాకేమైనా పోటీ ఉందా? అక్కడ పోనీ మా చర్యల్లో ఆయనకి మాకు ఆస్తి తగాదాలు ఉన్నాయా? పోనీ ఆయనకి మాకు పార్టీ గొడవలు ఉన్నాయా? అసలు ఏం లేవు. ఏం లేకుండా ఏలంపాట పెట్టి చంపేయమన్నాడంటే అందుకే ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్లో పేరు ఉంది. ఆ రెడ్ బుక్లో పేర్లు తీయడానికి కూడా కావాలి లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా. ఇది చాలా ఉధృతం చేస్తాం మేము. ఇది పార్టీ అధ్యక్షుడు లోకేష్ బాబుకి ఇవ్వాలని ఏదో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వడం కాదు. చంద్రబాబు గారు లోకేష్ బాబుకి పార్టీ పగ్గాలు అప్పచెప్పేదో వరకు కూడా. ఎందుకంటే చంద్రబాబు గారికి ఇష్టం ఉన్నా ఆయన ఏంటంటే ఈ కులాలు మతాలు ఇవన్నీ చూస్తాడు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర ఆపి 2 నెలలు, నెల 15 రోజులు ఢిల్లీలో గడిపాడు. ఇవాళ చంద్రబాబు గారి మీద బాధ్యత మనకంటే లోకేష్ బాబు గారికి ఎక్కువ ఉంది. అలాగే పార్టీ మీద బాధ్యత ఉంది, ఎవరన్నా కాదన్నా. మా పార్టీలో కూడా కొంతమంది బ్లాక్ మెయిలింగ్ చేసో లేకపోతే డబాయించో టికెట్లు తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా అది కూడా కరెక్ట్ అయిన పని కాదు. ఇప్పుడు నేనున్నాను, నేను ప్రతిపక్షం మీద పోరాడతా, ప్రతిపక్షం మీద ఏదన్నా చేస్తా. నాలా పోరాటం చేయలేనోడు కూడా టికెట్ తెచ్చుకున్నారు దబలాడి. మరి మాకేంటి, మేము లాయలు. చంద్రబాబు గారు అంటే ప్రాణం, చంద్రబాబు నాయుడు మాకు దేవుడు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులంటే మాకు గౌరవం. భువనేశ్వరి గారన్నా, లోకేష్ బాబు గారన్నా, బ్రాహ్మణి గారన్నా, దేవాంశ్ గారన్నా. కాబట్టి మాలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోయినా సరే వాళ్ళ పార్టీ బాగోవాలి, కార్యకర్తలు బాగోవాలి, మేము లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడు చేయమంటున్నాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.